ఆఫ్టర్నూన్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టీజీ సెట్కి సంబంధించి తెలంగాణ స్టేట్ మనకి సెట్ ఏదైతే అప్లై చేసుకుంటారో పీజీ స్టూడెంట్స్ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయినాయి. మనకి ఎగ్జామ్స్ 3 days ఉన్నాయి. 22 December, 23 December, 24 December. అందులో 29 సబ్జెక్ట్స్ తోటి మనకి కండక్ట్ చేస్తున్నారు. 18th December అయితే హాల్ టికెట్స్ వస్తాయని ద హాల్ టికెట్స్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ 18th December అని చెప్పారు. అండ్ ఈ రోజే 18th December మీరు చూసుకోవచ్చు. అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది ఎప్పుడెప్పుడు ఉంది అని చెప్పేసి. సో 22 రోజు, ఓకే. సో 22 రోజు మనకి 2 షిఫ్ట్లు ఉన్నాయి. షిఫ్ట్ 1 ఒకటి, షిఫ్ట్ 2 ఒకటి. ఒకటేమో మార్నింగ్, ఒకటేమో ఆఫ్టర్నూన్. ఈ సబ్జెక్ట్స్ ఏమో షిఫ్ట్ 1, ఈ సబ్జెక్ట్స్ ఏమో షిఫ్ట్ 2. సో చూసుకోరు ఇది ఇంతవరకు కూడా ఎవరైనా చూసుకోకపోతే. అండ్ 23 రోజు షిఫ్ట్ 1కి ఈ సబ్జెక్టులు, షిఫ్ట్ 2కి ఈ సబ్జెక్టులు ఉన్నాయి. నెక్స్ట్ 24th అంటే లాస్ట్ డేట్ 24th రోజు వచ్చేసి షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 ఈ సబ్జెక్టులు ఉన్నాయి. ద డీటెయిల్స్ ఆఫ్ టైమింగ్స్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ సెంటర్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద హాల్ టికెట్. అంటే మన టైమింగ్ కానీ మన ఎగ్జామ్ సెంటర్ కానీ ఈ డేట్ రోజు ఎప్పుడుంది అని అంటే హాల్ టికెట్లో చూసుకోవచ్చు. ఆ హాల్ టికెట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్లో మీరు టీజీ సెట్ అని సెర్చ్ చేయండి. ఓకే, తెలంగాణ సెట్ టీజీ సెట్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని. ఇది చూసుకోవాలి. అండ్ ఇది క్లిక్ చేయండి ఇక్కడ, ఓకేనా. ఈ 3 గీతలు ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయాలి మనం. క్లిక్ చేస్తే ఇక్కడ ఆన్లైన్ సబ్మిషన్ అని వస్తుంది. ఆన్లైన్ సబ్మిషన్ మీద క్లిక్ చేసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ద హాల్ టికెట్స్ ఫర్ ద తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ సెట్ 2025 హ్యావ్ బీన్ రిలీజ్డ్ ఆన్ 18/12 at 11 AM. All candidates are advised to download their hall tickets from the official website. ఇదే అఫీషియల్ వెబ్సైట్. ద రీషెడ్యూల్ డేట్స్ ఎప్పుడు 22, 23, 24. మనకు అప్పుడు 12కి, 11కి, 13కి ఎగ్జామ్స్ ఉంటుంది. అప్పుడు పోస్ట్పోన్ అయినాయి అవి. ఇక్కడ మీరు డౌన్లోడ్ హాల్ టికెట్ ప్రింట్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ మీకు ఎవరైతే మీ అప్లికేషన్ ఉంటుందో, మీ సెట్ అప్లికేషను, అందులో ఉంటాయి మీ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ నెంబరు, పేమెంట్ ఐడి అందులోనే ఉంటుంది. అండ్ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఈ గెట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు హాల్ టికెట్లో మీ సబ్జెక్ట్ ఉంటుంది, ఓకేనా, ఇంగ్లీష్ అని. అండ్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్లోనే మనకి చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ అని ఉంది. హిమాయత్ నగర్, రంగారెడ్డి ఇక్కడ ఉంది ఇది. సో ఇది నెక్స్ట్ టైమింగ్స్ 2 to 5 ఆఫ్టర్నూన్ సెక్షను. గేట్ క్లోజింగ్ టైం వచ్చేసి 1:30 అంటే ఒక అర్ధగంట ముందే గేట్ క్లోజ్ అవుతుంది. టోటల్ 180 minutes, ఓకే. సో ఆర్ యూ డిఫరెంట్ ఏబుల్డ్ అంటే వాళ్ళకి ఎవరైనా డిజబిలిటీ ఉన్న వాళ్ళకి అక్కడ ఇస్తుంటుంది. కొంతమంది స్క్రైబ్ అంటే మనకి వాళ్ళు ఎక్స్ట్రా పర్సన్ తీసుకెళ్తారు కదా, సో అది ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించింది ఉంటుంది. మనకి ఎగ్జామ్కి ఏమేమి తీసుకుపోవాలి, ఏమి ఉన్న ఇన్స్ట్రక్షన్స్లో కూడా చూపిస్తా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ద హాల్ టికెట్ జనరేటెడ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్. ఈ హాల్ టికెట్ని మీరు నార్మల్ జిరాక్స్ తీసుకోర్రి. అది ఫస్ట్ పేజ్ సరిపోతుంది. ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో సెకండ్ పేజ్ అవసరం లేదు. ఫస్ట్ పేజ్ హాల్ టికెట్ ప్రింట్ తీసుకోర్రి, ఫస్ట్ పేజ్, దట్స్ ఎనఫ్, నార్మల్ జిరాక్స్. నెక్స్ట్ ద క్యాండిడేట్ షెల్ క్యారీ ఇంటూ ఎగ్జామినేషన్ హాల్. ఏంటంటే ఓ పెన్ ఒకటి, నెక్స్ట్ మన హాల్ టికెట్ జిరాక్స్ ఒకటి, ఎనీ వన్ ఆఫ్ ద వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి, ఓకే. మీ నేము ఏదైతే మీ నేమ్ ఉందో, మీ హాల్ టికెట్లో మీ నేము అండ్ మీ హాల్ టికెట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కావాలి. ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకెళ్ళారు అనుకో, ఆధార్ కార్డులో మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ మీ హాల్ టికెట్లో ఉన్నట్టు ఉండాలి. ఒకవేళ అది కరెక్ట్ లేకపోతే పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ తీసుకెళ్ళాలి. ఏదో ఒక్కటి ఉంటే సరిపోతుంది ఐడి ప్రూఫ్. బట్ మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ హాల్ టికెట్లో ఉన్న మీరు తీసుకెళ్ళే ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ సేమ్ ఉండాలి. సేమ్ ఉంటే ప్రాబ్లం ఏం లేదు. అండ్ గుర్తుపెట్టుకోరి, మనకి 1:30కి క్లోజ్ అవుతుంది. మధ్యాహ్నం షిఫ్ట్ 2 to 5 ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి 1:30కి గేట్ క్లోజ్ అవుతుంది, 2కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో 1:30 కంటే ముందే మీరు కంపల్సరీ వెళ్ళాలి. మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి కూడా ఇప్పుడు 9 to 12 ఉంది అనుకో, 9 to 12 ఉంటే మనకి మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి 8:30కే గేట్ క్లోజ్ అవుతుంది అన్నట్టు. సో అట్లా చూసుకోవాలి మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి టైమింగ్. మీరు మీ మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ టైమింగ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ స్టార్ట్ కానికంటే అర్ధగంట ముందే గేట్ క్లోజ్ అవుతుంది. సో అది కంపల్సరీ చూసుకోవాలి మీరు ఇన్స్ట్రక్షన్స్. అంతకుమించి ఏం లేదు. ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది మనకి, ఆన్లైన్లోనే ఉంటుంది ఎగ్జామ్. మనకి నార్మల్ సిస్టంలో రాస్తాం. అండ్ ఏదైనా క్వశ్చన్ తర్వాత కీ వచ్చిన తర్వాత ఏదైనా క్వశ్చన్ వాళ్ళ సైడ్ నుంచి ఆన్సర్ తప్పుంటే మనం ఆబ్జెక్షన్స్ పెట్టుకోవాలి. అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది నార్మల్గా. 200 rupees కట్టి పర్ క్వశ్చన్. సో ఎగ్జామ్ రేజ్ చేయాలి, అది మనం తర్వాత డిస్కషన్ చేసుకుందాం. సో ప్రస్తుతానికైతే అందరికీ ఆల్ ద బెస్ట్. మంచిగా ఎగ్జామ్ రాయురి. 3 hours టైం ఉంటుంది, ఓకే. ఈ 3 hours టైం మంచిగా రాసుకోర్రి. పేపర్ 150 ఉంటుంది, ఇది నార్మల్ కామన్ పేపర్. పేపర్ 200 ఉంటుంది, ఇది మీ సబ్జెక్ట్ పేపరు. సో ప్రీవియస్ పేపర్లు చూసుకోర్రి. ఇప్పుడున్న టైంలో ప్రీవియస్ పేపర్లు మినిమం 5 years గట్టిగా చూసుకోరు. క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. సిపి గెట్లో కూడా ఇదే అయిపోయినాయి. ఇప్పుడు కూడా సిపి గెట్ ఎగ్జామ్స్లో కూడా మీరు చూసే ఉంటారు, మనకు రిపీట్ అవుతాయి. ఒక 5 years ప్రీవియస్ పేపర్లు చూసుకోవడం వల్ల అందులోంచి ఒక 10 questions రిపీట్ అయినా మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో నేను కూడా ప్రస్తుతానికి అదే చేస్తున్నా.
మన సబ్జెక్ట్ ప్రిపరేషన్ అంత ఎక్కువ ఏం కాలేదు కాబట్టి ప్రీవియస్ పేపర్ చూసుకొని కొంచెం ప్రిపరేషన్ అయిపోవాలి. పేపర్ 1 గట్టిగా చూసుకోవాలి, ఎందుకంటే పేపర్ 1 50 కామన్ పేపర్ కాబట్టి సో అందులో స్కోర్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయిన వాళ్ళు కానీ కొంచెం వీళ్ళు ఉంటే అది కొంచెం సింపుల్గానే ఉంటుంది. కొంచెం చూసుకోవాలి పేపర్ 1. ఇక పేపర్ 2 మీ సబ్జెక్టు, అది మీ సబ్జెక్ట్ మీద మీకున్న గ్రిప్ నాలెడ్జ్, ఇది ఉన్న వారం రోజుల గట్టిగా చదువుకోరు. వారం రోజులు కూడా లేదు ఇప్పుడు. ఓకే డన్, అందరికీ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. అంతే ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.